వెల్కమ్ బ్యాక్ టు రంజాన్ సిరీస్ డే 5. సో, ఈరోజైతే అసలు పడుకోలేదు. రాత్రి మేడం వచ్చేసరికి 3 అయితే అయిపోయింది. ఇంకా వస్తానే సలీం భాయ్‌కి, మోఫిక్ భాయ్‌కి అయితే పిలిపిచ్చేసాను. ఇంకా సెహరీ అయితే చేసుకుంటున్నాం అనమాట. ఇంకా సలీం భాయ్ అయితే మటన్ పీకలు అయితే తీసుకొచ్చినాడు. ఇంకా రైస్‌లో ఏసుకొని తింటా ఉంటే సూపర్ ఉందనమాట టేస్ట్. ఇంకా అలా తినేసి కూర్చున్నామా లేదా టైం అయితే అయిపోయిందని చెప్పేసి ఇంకా నేరుగా బయలుదేరి మసీద్‌కి అయితే వచ్చేసాం అనమాట. నమాజ్ అయితే చదువుకొని నేరుగా ఎళ్లి పడుకున్నా నేను. పొద్దున్నుంచి ఫోన్‌లు ఏం రాలేదు. అందుకే బాగా పడుకొని లేసాను. ఇంకా స్కూల్ డ్యూటీ కూడా ఈరోజు ఏం లేదనమాట. ఇంకా బయట చూసుకుంటే రోడ్లంతా చాలా ఖాళీగా ఉన్నాయి. ఇంకా మధ్యాహ్నం నుంచి మనకేం డ్యూటీలు పడలేదు కాబట్టి ఇంకా నేనైతే ఫ్రెష్ చేసి వచ్చి చెట్లకంతా నీళ్ళైతే పట్టేసాను. ఇంకా సలీం భాయ్ కాల్ చేసి నేనైతే బయట వచ్చేసాను రా వెళ్దాం అని చెప్పినారు. కరెక్ట్ టైంకి నాకైతే డ్యూటీ అయితే పడిపోయింది. మేడం అయితే కాల్ చేసి వాళ్ళ కొడుకు వాళ్ళ ఇంటికెళ్ళి ఇది ఇచ్చేసారమన్నారు. ఇంకా ఇదైతే ఇచ్చేసి నేరుగా నేనైతే మసీద్ దగ్గర అయితే వచ్చేసాను. ఇంకా లోపల చూసుకుంటే ఫుల్ ఉన్నారు చాలా మంది. ఇంకా నేనైతే బయట అయితే కూర్చున్నాను అనమాట. ఇంకా మఫీక్ భాయ్, సలీం భాయ్ వచ్చేసి లోపలైతే కూర్చున్నారు. ఇంకా టైం అయితే అయిపోయింది అని చెప్పేసి ఫాస్టింగ్ అయితే ఓపెన్ చేశాను. ఇంకా అలా వాటర్ అయితే తాగేసి ఇంకా మాకు డైలీ ఇచ్చే కబ్సాలైస్ అయితే ఇచ్చినారు. ఇంకా ఇదైతే తినేసి ఇంకా నేరుగా టైం అయిపోయిందని చెప్పేసి ఇంకా నమాజ్ అయితే చదువుకొని నేరుగా రూమ్‌కి అయితే వచ్చేసాననమాట. ఇంకా వస్తున్న మేడం అయితే నా కోసం ఫుడ్ అయితే పంపించినారు. ఏమి ఇచ్చినారో చూపిస్తాను చూడండి. ఇంకా ఫస్ట్ చూసుకుంటే మనకొచ్చేసి ఎగ్స్ ఏమో ఏదో ఇచ్చినారు. దాని తర్వాత శాండ్‌విచ్‌లు, సమోసాలు అండ్ దాని తర్వాత వైట్ రైస్ అండ్ చికెన్ కర్రీ అయితే ఇచ్చేసారనమాట. అల్హమ్దులిల్లా ఈరోజైతే డే 5 కంప్లీట్ అయితే అయిపోయింది. ఇంకా డే 6 వీడియో చూడాలంటే అప్పటి వరకు మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. బై బై.